వాటర్ అనేది మ్యాండేటరీ ఈ రోజు ఎలా అయిపోయింది అంటే నీరు లేని మనిషి కాదు ఏ ప్రాణి బ్రతకలేదు. మనం వాటర్ చాలా వరకు వేస్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్ అంటే నా తర్వాత అట్లీస్ట్ ఒక 5% నేను ఏమైనా చేయగలను స్టార్ట్ చేయడం 2007 లో వాటర్ డిపార్ట్మెంట్ లోకి దిగానండి. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మనం ఎలా చేసాము అంటే ఈవెన్ మన హైదరాబాద్ లో ఉన్న మూసీ నది నీళ్ళని కూడా తాగునీళ్ళుగా మార్చగలిగే కెపాసిటీ మన కంపెనీకి ఉందండి. అవునా? అందుకే మనకు డాక్టరేట్ వచ్చింది. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ లో మనం డాక్టరేట్ తీసుకున్నాం. సూపర్ సార్. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే సార్, దీని వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుపడుతుంది. హెల్త్ బాగుంటేనే కదా మనం 100%. అది చాలా మందికి తెలియట్లేదు. ఈ రోజు ఆ వాటర్ లో నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి ఇంతవరకు డీటెయిల్ గా తెలియదు. అవును. మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చూపించడం కోసం నేను ప్రతి ఒక్క యూనిట్ ని డిస్మాండ్లింగ్ చేసి ఎందుకు వాడచ్చు ఎందుకు వాడకూడదు ఏంటి అనేది నేను చెప్తూనే ఉంటాను. మీరు వినండి. మీకు అవసరమైన కాన్సెప్ట్ ని తీసుకొని మీ ఇంట్లో ఏ ప్రాబ్లం మీరే సొల్యూషన్ చూసుకోండి.